కరివేపాకు వేసుకొని బాగా కడిగేసుకొని ఈ పచ్చడిని ఇందులో వేసుకోవాలండి. మొత్తం కలిపేసుకోవాలి. ఈ నూనెలో తాలింపులో ఈ పచ్చడి అనేది మంచిగా మగ్గినప్పుడు చాలా టేస్ట్ వచ్చిద్దండి. ఒక నిమిషం పాటు అట్లా ఉంచేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి మెంతికూర పచ్చడి. వేడి వేడి అన్నంలోనికి చక్కగా ఒక ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని మంచిగా తినేసేయచ్చండి. అంత టేస్ట్ ఉండిద్దండి ఈ పచ్చడి. మీరు తప్పకుండా నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.